హాయ్ హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు ఇట్స్ మీ సత్య యూట్యూబ్ ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, మెయిన్గా బెల్ మర్చిపోవద్దు. నేను ఫస్ట్ పార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను కదండి, ఇది సెకండ్ పార్ట్. దీంట్లో ఏంటి అంటే నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, వీడియో పెట్టాను, ఐదర్ షార్ట్ కూడా పెట్టాను కదా. అయితే ఇప్పుడు ఏంటి అంటే ఏ ఎన్ని మీటర్స్తో తీసుకోవాలో నేను చెప్పాను, నేను సపరేట్ కూడా చేస్తాను. మరొకసారి నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను చూసుకోండి. బాటమ్ 3 మీటర్స్, 3.5 మీటర్స్ తీసుకోండి. నేనైతే 3.30 మీటర్స్ తీసుకున్నాను. టాప్ వచ్చేసి 1.50 మీటర్స్ తీసుకున్నాను. పాలిస్టర్ లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ విత్ బాటమ్. కాటన్ లైనింగ్ విత్ బాడీకి 1 మీటర్. వితౌట్ జాయింట్ 1.20 మీటర్స్. ఓకే, ఇప్పుడు నేను కట్ చేసేసానండి. కటింగ్ వీడియో కావాలితే చెప్పండి, కటింగ్ వీడియో అయితే పెడతాను. నాకు లెంతీ అయిపోతుంది షార్ట్లో అప్లోడ్ చేయడానికి, అందుకే నేను కటింగ్ చేస్తాను. బట్ మీకు నేను మెజర్మెంట్స్ చెప్తాను. ఇప్పుడు మనకి బ్లౌజ్ పీస్ అయితే ఏదైతే ఉంటుందో ఎంటైర్ బ్లౌజ్ పీస్ మనకి 1 ఫోల్డింగ్ మీద ఉంటుంది కదా. అంటే మీకు పర్చేస్ చేసినప్పుడు 2 ఫోల్డింగ్ మీద ఇస్తాడు కదా, మీరు ఇలాగా 2 ఫోల్డింగ్స్ కింద వేసుకోవాలండి. ఇలాగా మనకి 2 ఫోల్డింగ్ కింద వేసుకోవాలి. ఇక్కడ జాయింట్ టేప్ను మనం కటింగ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా, ఓకేనా. మీరు 2 ఫోల్డింగ్ మీద వేసుకుని ఇలాగా 2 మొత్తం 2ని మళ్ళీ అటు సైడ్కి వేయాలి. అంటే మనకి ఎంటైర్ 4 ఫోల్డింగ్స్ రావాలండి. ఎంటైర్ మనకి 4 ఫోల్డింగ్స్ రావాలి. చూపిస్తాను చూడండి. 1 2 3 4 ఎంటైర్ మనకి 4 ఫోల్డింగ్స్ అయితే రావాలి. ఇది నేను జస్ట్ మీకు శారీ మీద వేసి అయితే చూపిస్తున్నాను. దీన్ని నేను లైనింగ్ మీద కట్ చేసేసాను. 4 ఫోల్డింగ్స్ వేసి నేను కట్ చేసేసాను. ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను చూడండి. ఈ ఫ్రంట్ పార్ట్ లెంత్ వచ్చేసి మనకి కస్టమర్ కొంచెం హైట్ ఉంటారండి. వీళ్ళు టోటల్ లెంత్ వచ్చేసి 52 ఇంచెస్ అలా ఉంది. 50 ఇంచెస్ అయినా ఓకే అన్నారు. నేనైతే 50 ఇంచెస్ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి మెజర్మెంట్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ బాడీ దగ్గర నుంచి ఈ బాడీ వరకు మనకి టోటల్ లెంత్ వచ్చేసి 15.5 ఇంచెస్ పెట్టాను. ఎందుకంటే 1 ఇంచ్ మనకి ఖర్చుల్లోకి పోయినా 14.5 ఇంచెస్ అయితే మిగులుతుంది అన్నట్టుగా పెట్టాను. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి 15.5 ఇంచెస్ అయితే నేను హైట్ పెట్టాను. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది బాడీ పార్ట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10 ఇంచెస్ పెట్టుకున్నాను. వీళ్ళు టోటల్ చెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్. 38 ఇంచెస్ అయినా మన ఫ్రాక్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఇక్కడ నుంచి మనకి ఈ యొక్క గీత వరకు ఉంది కదా, ఇక్కడికి 40 ఇంచెస్. ఈ 2 ఇంచెస్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా గురించి, అంటే ఖర్చులు అంటారు కదా దానికి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఆర్మ్ హోల్ తీయడానికి ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచెస్ పెట్టుకున్నాను. నెక్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 6.30 పాయింట్స్ పెట్టుకున్నాను. ఇది 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నార్మల్గా తీసేసుకోవచ్చండి. మీకు నా దగ్గర అది స్కేల్ మిస్ అయింది. నేను అయితే ఆ స్కేల్తో ఎక్కువ యూజ్ చేస్తాను. ఆ స్కేల్ని మీకు సైడ్ ఫోటో యాడ్ చేస్తాను చూసుకోండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇది డీప్ నెక్ అండి. అంటే మనకి పోట్ నెక్ అయితే వేరేగా తీసుకోవాలి, డీప్ నెక్ అయితే వేరేగా తీసుకోవాలి. ఇక్కడ నేను 6 ఇంచెస్ సరిపోతుంది వీళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ మీరు కొంచెం క్రాస్గా తీసుకోండి. ఓకే, వీళ్ళకి నడుం లూజ్ అంటారు కదా, అది వచ్చేసి 36 ఇంచెస్. 36 ఇంటూ డివైడెడ్ బై 4 9 ఇంచెస్ వస్తుందండి. ఓకే, 9 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకుని మీరు ఇక్కడ 10 పెట్టేసుకోండి. ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే ఇక్కడ మనం డాట్ వేసాం కదండి, ఆ డాట్కి 1 ఇంచ్ అన్నమాట. ఓకే, మీరు మీ బాడీ ఫుల్గా క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని డివైడెడ్ బై 4 చేసుకుంటే మీకు ఇక్కడ 40లో సగం 10 ఇంచెస్. 10 + 10 + 10 + 40 9 + 9 + 9 + 36 వస్తుంది. ఇది ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఇది 9 ఇంచెస్ అండి. ఇది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ చేయండి.